బేలి మండల కేంద్రంలోని రామమందిరంలో పూజా విధులు నిర్వర్తించే అర్చకులు నియామక ప్రక్రియ కొనసాగుతుంది. వేదాలు సంబంధిత పూజా కార్యక్రమాలపై పట్టున్న వారికి ఇందుకోసం ఎంపిక చేసే పనిలో దేవాదాయ శాఖ అధికారులు కృషిస్తున్నారు. గుడిలో వివిధ పూజలు చేసేందుకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్చకుల్ని ఎంపిక చేయనున్నారు. ఇక భేల్ రామం మందిరంలో అర్చకులను ఎంపిక చేయడానికి శనివారం దేవాదాయ శాఖ ప్రధాన అర్చకుడు విలాస్ శర్మతో పాటు ఎగ్జిక్యూటివ్ అధికారి చంద్రశేఖర్ హాజరయ్యారు. దేవాదాయ కమిషనర్, జిల్లా సహాయక కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు బేలారాం మందిరంలో అర్చకులు ఎంపిక జరుగుతుందని ప్రధాన అర్చకులు విలాస్ శర్మ అన్నారు. దేవాదాయ ధర్మాదాయ ఆధ్వర్యంలో ధూపదీప నైవేద్య పూజలు చేయడానికి అర్చకులు ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేసి దేవాదాయ శాఖకు పంపిస్తారు. ఇక అర్చకులు ప్రతిరోజు రామ్ మందిరంలో ఉండి దీపధూప నైవేద్య పూజలు చేయాలని తెలిపారు. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా ధూపదీప నైవేద్య పథకం కింద అప్లై చేసుకున్న అర్చకులకు అందరికీ కూడా ఇంటర్వ్యూ చేసుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మన బేలా గ్రామంలోని రామాలయం గ్రామంలో పూజారి గారు సాయినాథ్ గారు చాలా బ్రహ్మాండంగా దేవునికి అర్చన, అభిషేకము, ఆశీర్వచనం చేశారు. చాలా సంతోషంగా ఉంది. మా సహాయకులుగా ఈ యొక్క టెంపుల్కు రావడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి అందరి ముందర చేస్తాం. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా ధూపదీప నైవేద్య పథకం కింద